మరి కొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. రెండు జట్లు కూడా ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఓ పెద్ద హెడ్ ఎక్. అతడే ట్రావిస్ హెడ్. ఈ పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానుల్లో తెలియని షెవరింగ్. బ్యాట్ పట్టుకొని క్రీజులకు వచ్చాడంటే వెళ్లేంత వరకు టెన్షనే. క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్ తో భారీ షాట్లు బాదుతూనే ఉంటాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ వేళ టీమిండియాకు హెడ్ ఎక్ అతడే. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియాను విశ్వ విజేతగా నిలిపాడు. భారత్ వేదికగా జరిగిన ఆ వరల్డ్ కప్ లో ఓటమే లేకుండా విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆసిస్ చేతిలో పరాజయం పాలైంది. ట్రావిస్ హెడ్ ఒంటి చేత్తో ఆ మ్యాచ్ ని గెలిపించాడు. టీమిండియా ఫ్యాన్స్ కి కాలరాత్రిని మిగిల్చాడు. అయితే ఆ మ్యాచ్ కి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో రివెంజ్ తీర్చుకోవాలని టీమిండియా అనుకుంటుంది. సీనియర్ ప్లేయర్లు దూరంతో టోర్నీ ఆరంభంలో వీక్ గా అనిపించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఆ జట్టు ఆల్రౌండ్ షోతో సెమీ చేరింది. ఇంగ్లాండ్ పై భారీ స్కోర్ ను చేజ్ చేసిన ఆసిస్ తమ ఆట ఎక్కడికి వెళ్లలేదని మరోసారి క్రికెట్ ప్రపంచానికి గుర్తు చేసింది. ఇకపోతే టీమిండియా క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ట్రావిస్ హెడ్ వైపు చూస్తున్నారు. 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల హెడ్ ఇండియాపై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు ఇండియాపై 9 వన్డేలు ఆడిన ట్రావిస్ హెడ్ 345 పరుగులు చేశాడు. 43.12 యావరేజ్ తో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. అలాగే సిరాజ్ ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. గతంలో ట్రావిస్ హెడ్ వీరిద్దరు బౌలింగ్ లోనే ఎక్కువ సార్లు అవుట్ అయ్యాడు. దాంతో ప్రస్తుతం హెడ్ ను అవుట్ చేసేది ఎవరా అని ఆలోచనలు పడ్డారు ఫ్యాన్స్. గ్రూప్ స్టేజ్ లో టీమిండియా తన చివరి మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడి విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో 4 స్పిన్నర్లతో బరిలోకి దిగి అద్భుతం చేసింది. దాంతో సెమీస్ లో కూడా అదే జట్టుతో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ప్రధాన పేసర్ షమి ఒక్కడే ఉండగా అతనికి తోడు బ్యాటింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ లో బౌలింగ్ చేస్తాడు. దీంతో ఫస్ట్ పవర్ ప్లే లోపు హెడ్ ను అవుట్ చేయాలి. అప్పుడు టీమిండియాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ టాస్ గెలిస్తే టీమిండియా చేజింగ్ కు మొగ్గు చూపాలి. పొరపాటున ఆస్ట్రేలియాకు చేజింగ్ అవకాశం ఇస్తే హెడ్ ను ఆపలేం.